చిన్నప్పటి సంది నా కళ్ళ ముందే పెరిగింది సార్. అకాడమీలో వీడు గోల్డ్ మెడల్ కొట్టాడు సార్. నక్సల్ స్పైక్ రాట్లా మంచి ట్రైనింగ్ ఉన్నా సార్. అక్కడ నిలబడు. అందరు విని కోపిస్తాడు అనుకుంటారు కానీ ఒట్టి అమాయకుడు సార్. సూరి స్లాప్ హిమ్. గో అట్ సూరి స్లాప్ హిమ్. నిన్న హైదరాబాద్ లో ఎలా కొట్టావో అట్లానే కొట్టాలి. గో స్లాప్ హిమ్. కెన్ యూ నాట్ టేక్ అ సింపుల్ ఆర్డర్? I said slap him! Sir. యూనిఫామ్ ఎందుకురా నీకు? నీ బిహేవియర్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా? నీ వల్ల ఒక ఖైదీ పారిపోయాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అసాల్ట్ చేశావు. సస్పెన్షన్ కాదు, కేసు పడితే 5 years జైల్లో కూడా పెట్టొచ్చు. గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ నాట్ అరెస్ట్ యూ. నేను మళ్ళీ అడుగుతాను, ఆన్సర్ చెప్పని ప్రతిసారి ఐ విల్ స్లాప్ యూ. పారిపోయిన ఖైదీ మీద ఎఫ్ఐఆర్ లేదు, ఆ కేసు నిలబడదు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అసాల్ట్ చేసిన అని కేసు పెడితే ఎంక్వైరీలో నేను ఆఫీసర్ని ఎందుకు కొట్టినానో నిజం చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ ముసలాయన ఎందుకు కొట్టిండో చెప్పాలి, ఆ ముసలాయన అసలు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి. మీ మీద ఆల్రెడీ హైకోర్టులో 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులున్నాయి. వచ్చే నెలనే హియరింగ్. ఇప్పుడు ఈ ఎంక్వైరీ వల్ల నిజాలని బయటకు వస్తే మీకే మంచిది కాదు. అందుకే నన్ను అరెస్ట్ చేయకూడదు సార్. అతన్ని కొట్టే ముందు ఇన్ని ఆలోచించావా? లేదు సార్, కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసిన. డిస్మిస్.